రామకృష్ణ గోవింద నారాయణ 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 ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. ఎవరా నువ్వు? దేవుడు కూడా దీపానికి చుట్టముట్టిస్తావు. నీ అబ్బగంట మల్లన్న. నాన్న, మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ పశువులుగా సాగనిస్తే మనం ఒక క్షణం కూడా ఈ ఊళ్ళో కాపురం చేయలేము. వీరికి శాస్త్ర జరిపి తీరాలి. నీకెందుకు నాయనా కోపం? మానవుల పాపపుణ్యాలు పాలించటానికి దేవుడున్నాడుగా, నువ్వు ఊరుకో. పోతన్న గారు, తమరలా సెలవీకండి. వీడి దుర్మార్గం రోజు రోజుకు మితిమీరుతోంది. నిన్న మట్టసారి చూడండి, దేవుడు అభిషేకానికి ఇచ్చిన పాలు కళ్ళగా పాలు చేశాడు. ఇట్లా ఎన్ని చూస్తూ ఊరుకుంటాం బాబు? శాంతించు నాయన, శాంతించు. ఆ పాలు కళ్ళు పాలు కావడం దేవుడికి ఇష్టమైనప్పుడు మనకెందుకు ఆ విచారం? దేవుడికి నీవు నేను ఎంతో, వాడు అంతే. ఓనాటికి వాడే తెలుసుకుంటాడు. మల్లన్న, వాణ్ణి పోని. మల్లన్న, లక్ష్మి ఇచ్చే. లక్ష్మి ఇస్తావా లేదా? ఇది ఎవరి కోసం చెప్తే ఇస్తా. అయితే నేను ఇవ్వను. ఇయ్యో కదూ? ఇవ్వను. నిజంగా ఇవ్వా? చదాలా మీ అన్నయ్యకి. ఆ పప్పుడగదు, పేరు చెప్పాలి. అత్తయ్య, అది నాకిమ్మ. నువ్వు ఏమిటి సరదా? అదేమిటో చెప్పమను మరి. అమ్మా, పెళ్ళైన తర్వాత కదా మూడు పేరు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమమ్మా? ఇప్పుడేమంటావు? సరేలే, పెళ్ళయ్యాక మల్లల్ని మల్లన్న మల్లన్న అని రోజు 100 సార్లు పిలిచిందాక అన్నానికి రానిస్తాను చూస్తే. మాటల మారు మన పాటలు కాదే మారులా.
కలవరిలో చిలుక పలుకులా వదిలో చిన్నారి తిట్టి వదిలో చిలుక పలుకులా వదిలో చిన్నారి తిట్టి వదిలో వంద వందల కన్నలేడి వంద వందల కన్నలేడి తిన్ని వదిలో మా వదిలో పలు వెలుగులు కలవరిలో వదిలో బంగారు మా వదిలో చక్కర కేళి గులాబీ రేఖ గోధుమ పోలి నీవే 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 నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అన్నయ్యా మన వాకిలి చిన్నదన మాటే మర్చిపోతుంటాం కాళ్ళు కడుక్కో బావా. ఏం అంత తొందరే? మీ మామగారు ఊళ్ళో వాళ్ళందరూ ఎవరి క్షేమాన్ని విచారించి రావద్దు. ఆయన గారికి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఊరంతా చల్లగా ఉంటే చాలు. అత్త మీద కోపం దుత్త మీద నీ దాన్ని కేకలేస్తావే నాయనా. నీ ఇష్టం వచ్చినప్పుడే కడుక్కో, లేకుంటే మానే. ఏం కర్మమో నీ తండ్రి కొడుకుల మధ్య నాకు వచ్చింది కష్టం. పైపని చేదురా వచ్చిన తర్వాత ఆయన్ని అడుగు. దయా దానం దేనికైనా ఓ అంతు పొంతు ఉండాలి. అందరూ దేవుని బిడ్డలు. నీకు ఏమీ భేదం లేదు. మనం వేరు, ఇతరులు వేరునా? మన సొమ్మంటూ ఏదుందో అది అందరిదీని. సరే, ఆ కాస్తా పోతే గొంతులో నేను నీళ్లు పోసేవాడున్నాడు. అన్నిటికీ దేవుడు దేవుడు. రేపు మనం తిండి లేక మనం మాడిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అనుగ్రహిస్తాడు. జానకి, పోతన భక్తి పరిపక్వమైనది. అతని అనుగ్రహింప నిశ్చయించి తిని